ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ఫిట్నెస్ బాల్ తో వ్యాయామాలు చేస్తే కనుక ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చెప్తారా? ఇన్ని రోజులు మనం ఒక బాల్ తో అప్పుడప్పుడు చూపించాం. ఈ రోజు స్పెషల్ గా 2 బాల్స్ ఉపయోగించి, ఒక పెద్ద బాల్ ఒక చిన్న బాల్ ఉపయోగించి, ఒక బాల్ కాళ్ళ మధ్యలో గాని కాళ్ళ కింద గాని పెట్టి, మరో బాల్ చేతుల కింద గాని వీపు కింద గాని పెట్టి, ఇట్లా రెండుటిని, కాళ్ళు వేరు చేతులు వేరు, 2 బాల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ గా రెండుటిని ఒకేసారి అట్లా ఉపయోగిస్తూ మూమెంట్స్ లో మంచి బెనిఫిట్ పొందే స్పెషల్ వ్యాయామాలు ఒక 4-5 ఈరోజు చూద్దాం. అంటే ఇట్లాంటి బాల్స్ ఉంటే అసలు బోరు కొట్టకుండా శరీరానికి మంచి బెనిఫిట్స్ ఇచ్చే వ్యాయామాలు కూడా చాలా చేసుకోవచ్చు. పిల్లలకి యూత్ కి ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అందుకని పిల్లల్ని యోగా కానీ ఎక్సర్సైజ్ చేయమంటే కొద్ది ఇంట్రెస్ట్ సూపర్ అనుకోండి, ఇలాంటివి తెచ్చి వాళ్ళకి చూపించి చేయించమనండి, ఆటోమేటిక్ గా చేసేస్తారు. ఆటలాగా వ్యాయామాలు అయిపోతాయి. అవి ఎలా చేయాలో చూడండి. బాల్ సహాయంతో చేసే ఫిట్నెస్ వ్యాయామాలు 2 రకాలు చూడబోతున్నాం. ముందుగా ఒక పెద్ద బాల్ ని 2 పిక్కల కింద అట్లా పెట్టేసుకుంటాం. ఆ తర్వాత మెల్లగా వీపానిచ్చి నేల మీద పడుకోవాలి. చిన్న బాల్ని 2 చేతులతో అట్లా పట్టుకుంటాం. ఇప్పుడు 2 చేతులు తల వెనకాలకి తీసుకెళ్తాం. నడుముని పైకి లిఫ్ట్ చేసి ఈ చిన్న బాల్ని పాదాలకు తగిలించాలి. అంటే ఇప్పుడు అట్లా పైకి లేవటం వల్ల పొట్ట భాగం దగ్గర బాగా ఫిట్గా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. పొట్ట కింద భాగం పై భాగం తగ్గటానికి, నడుమ భాగం స్ట్రాంగ్ అవటానికి ఇది చాలా మంచిది. అంటే కాళ్ళు నేల మీద చాపన్నప్పుడు ఇట్లా లేవటం ఎక్కువ కష్టం ఉంటుంది. ఇప్పుడు బాల్ హైట్ ఉండటం వల్ల సగభాగం శ్రమ తగ్గుతుంది. కాబట్టి అందరూ చేయటానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. ఇది 7-8 రౌండ్స్ 10 రౌండ్స్ అట్లా చేయగలిగితే చాలా మంచిది. బాగా పొట్టలో స్ట్రెయిన్ అనిపిస్తుంది. కాబట్టి 1 నిమిషం 2 నిమిషాలు బాగా రిలాక్స్ అయ్యి అలుపు తగ్గాక, పెయిన్ తగ్గాక మళ్ళీ తిరిగి 2వ వ్యాయామం బాల్తో చేసి చేయొచ్చు. 2 కాళ్ళ మధ్యలో పెద్ద బాల్ని అట్లా పెట్టేసి 2 కాళ్ళను పైకి అట్లా 90 degrees ఉండే విధంగా స్ట్రైట్గా పెడతాం. ఇందాటి వల్లే చిన్న బాల్ని 2 చేతులతో పెట్టుకుని తల వెనకాల నేల కానిచ్చేస్తాం. ఇప్పుడు నడుముని ఛాతీని లిఫ్ట్ చేసి చిన్న బాల్ని పెద్ద బాల్కి అట్లా తగలనిస్తాం. ఇది కొద్దిగా ఈజీ, ఇందాటితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇది సులభంగా చేయొచ్చు అనమాట. వీపు భాగం, నడుము భాగం ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవటం కోసం ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో కనుక మనం ఈ ఎక్సర్సైజ్ బాల్ని ఉపయోగించి కొన్ని వ్యాయామాలు చేసుకుంటే ఎక్సర్సైజ్ రోజు చేసే వాటికంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అలాగే ఇంపాక్ట్ లేదంటే ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నించి చూడండి. కార్న్ఫ్లోర్ అనేది ఉడికించి అప్లై చేసేసరికి ఆయిల్ ఏదైతే ఆ నాళాల్లో ఎక్కువ ఎక్స్ట్రా పేరుకుని ఇన్ఫ్లమేషన్ వచ్చి కానీ అక్కడ ఎక్కువ సిక్రెట్ అవుతున్నదో దాన్ని బయటికి లాగేసి కొద్దిగా నార్మల్ కండిషన్ వచ్చేది చేయడానికి కార్న్ఫ్లోర్ అక్కడ ఉపయోగపడుతుంది. దీంతో పాటు కాఫీ పొడి ఇక్కడ స్క్రబ్బింగ్ లాగా డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేయడానికి, స్కిన్ కండిషన్కి లోపల లేయర్స్ బయటికి హెల్దీగా రావడం కోసం అది ఉపయోగపడుతుంది. మనం పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తుంది. ఇందులో ఉపయోగించే ఆయిల్ కానీ ఇందులో వేసే ఒరిజినల్ కొబ్బరి నూనె వల్ల స్కిన్ సాఫ్టనింగ్కి, మాయిశ్చరైజింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం వాడిన పాల వల్ల స్మూత్ గా స్కిన్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఆయిల్ స్కిన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ఇంట్లో ఉండే వాటితోనే ఈ సులువైన చిట్కాని చెప్పారు. కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.